ఈ వీడియోలో యూడెస్ ప్లస్ సైట్లో స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే ఈ ఆప్షన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎవరైనా ఒక విద్యార్థి వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకి వచ్చినప్పుడు ఆ విద్యార్థి ఇంకా పాత పాఠశాల యొక్క యూడైజ్ లాగిన్లోనే కొనసాగుతుంటే మనం ఆ విద్యార్థిని మనం జాయిన్ చేసుకోలేం. అంటే పాత పాఠశాలల వారు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టాలి. అలా డ్రాప్ బాక్స్లో పెడితేనే మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మన పాఠశాలలోకి యూడెస్ ప్లస్ సైట్లోకి మనం జాయిన్ చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విద్యార్థి మన పాఠశాలలోకి జాయిన్ అయినప్పుడు ఆ విద్యార్థిని ఇంకా డ్రాప్ బాక్స్లో పెట్టకపోతే మనం ఆ విద్యార్థికి సంబంధించి మనం డ్రాప్ బాక్స్లో పెట్టండి అని చెప్పేసి, అంటే ఆ విద్యార్థిని రిలీజ్ చేయండి మీ యూడెస్ సైట్లో నుంచి అని రిక్వెస్ట్ పెట్టడాన్నే స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు ఈ ఆప్షన్ ద్వారా ఏ విధంగా మనం రిక్వెస్ట్ పెట్టాలి, అదేవిధంగా అవతలి పాఠశాల వారు అంటే ఏ పాఠశాలలో అయితే విద్యార్థి వెళ్ళిపోయిన పాఠశాల వారు ఏ విధంగా దానిని అప్రూవ్ చేయాలి, అప్రూవ్ చేసిన తర్వాత ఏ విధంగా ఆ విద్యార్థిని కొత్త పాఠశాల వారు జాయిన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా యూడెస్ ప్లస్ సైట్లోకి లాగిన్ అవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన అమరావతి టీచర్.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యూడైజ్ ప్లస్ సైట్కి సంబంధించి లాగిన్ అవడానికి ఇక్కడ లాగిన్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ ఇది స్టూడెంట్ మాడ్యూల్కి సంబంధించింది కాబట్టి దీనికి ఎదురుగా లాగిన్ మీద క్లిక్ చేస్తాము. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ముందుగా మనం ఈ యూడైజ్ ప్లస్ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కరెంట్ అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టడానికి ఇక్కడ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ రిక్వెస్ట్ ఎవరు పెడతారంటే ఏ పాఠశాలలో అయితే విద్యార్థి జాయిన్ అయ్యాడో ఆ పాఠశాల వారు రిక్వెస్ట్ పెడతారు. ఏ పాఠశాలలో అయితే విద్యార్థి వెళ్ళిపోయాడో వారు ఆ రిక్వెస్ట్ని అప్రూవ్ చేస్తారు. కాబట్టి రిక్వెస్ట్ పెట్టడానికి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ విత్ ఇన్ స్టేట్ కింద ఉన్న గో మీద క్లిక్ చేయాలి. అదే అవుట్ సైడ్ స్టేట్ అయితే అవుట్ సైడ్ స్టేట్ ఆప్షన్ మీద ఉన్న గో మీద క్లిక్ చేయండి. ఇలా విత్ ఇన్ స్టేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 4 రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇదేంటంటే ముందుగా మనం రిక్వెస్ట్ని జనరేట్ చేయడానికి ఈ ఫస్ట్ ఆప్షన్ అనమాట, జనరేట్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఈ ఫస్ట్ ఆప్షన్ కింద ఉన్న గో మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ విద్యార్థి యొక్క పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది తెలియలేదనుకోండి, ఇక్కడ మనం పెన్ నెంబర్ని సెర్చ్ చేయవచ్చు. ఇక్కడ గ్లోబల్ స్టూడెంట్ సెర్చ్ ఉంది కదా, ఈ ఆప్షన్ ద్వారా విద్యార్థి యొక్క పెన్ నెంబర్ని ఇక్కడ 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 రకాల ఆప్షన్స్ ద్వారా మనం సెర్చ్ చేయవచ్చు. ఇక్కడ స్టూడెంట్ నేము ఇది తీసుకోండి, విద్యార్థి యొక్క పేరు ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్ ఇవ్వండి, సెర్చ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది మనకి కనిపిస్తుంది. లేదంటే విద్యార్థి యొక్క పెన్ నెంబర్ని ఈజీగా తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్లో ఇంపోర్ట్ మాడ్యూల్లోకి వెళ్ళండి. కింద ఇక్కడ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ కింద ఉన్న గో మీద క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు, ఇయర్ ఆఫ్ బర్త్ అంటే ఇయర్ మాత్రమే ఇవ్వండి, బర్త్లో ఇచ్చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే విద్యార్థి యొక్క పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఈ విధంగా ఇంపోర్ట్లో మనం ఈ గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం పెన్ నెంబర్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇలా పెన్ నెంబర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మరలా జనరేట్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్లోకి రండి. ఇక్కడ విద్యార్థి యొక్క పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఆ విద్యార్థికి సంబంధించి వివరాలు వస్తాయి. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ చివరిలో స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించి మనం ఏ క్లాస్లో అడ్మిట్ చేసుకున్నాము, ఏ సెక్షన్లో అడ్మిట్ చేసుకున్నాము, ఆ విద్యార్థికి సంబంధించి అడ్మిషన్ డేటు, ఇక్కడ రిమార్క్స్ వద్ద ప్లీజ్ రిలీజ్ ది స్టూడెంట్ ఫ్రమ్ ది స్కూల్ రికార్డ్స్ అని చెప్పి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ అడ్మిషన్ వివరాలు ఇచ్చేసేసి జనరేట్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే ఆర్ యూ ష్యూర్ అని చెప్పి అడుగుతుంది. నెక్స్ట్ మరలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే రిలీజ్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపిస్తుంది. ఇప్పుడు అవతలి స్కూల్ వారు అంటే మనం ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టాము, మన స్కూల్లో జాయిన్ అయ్యాడు, మీరు డ్రాప్ బాక్స్లో పెట్టండి అని. ఇప్పుడు అవతల స్కూల్ వారు ఆ రిక్వెస్ట్ని ఏ విధంగా అప్రూవ్ చేయాలని చూద్దాం. దాని కొరకు వారు ఇదే యూడెస్ ప్లస్ సైట్లో ఇదే ఆప్షన్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. విత్ ఇన్ స్టేట్ కింద ఉన్న గో మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఇప్పుడు 2 ఆప్షన్ను యూజ్ చేయాలన్నమాట వారు అప్రూవ్ చేయడానికి.
ఈ అప్రూవ్లో ఉన్న ఈ కింద ఉన్న ఈ గో మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అవతలి పాఠశాల వారు పెట్టిన ఆ రిక్వెస్ట్ అనేది కనిపిస్తుంది. డ్రాప్ బాక్స్లో పెట్టండి అని ఇక్కడ ఆ రిక్వెస్ట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మీరు అప్రూవ్ చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి ఉంటుంది. ఈ రిక్వెస్ట్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. ఈ రిక్వెస్ట్ నెంబర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించి అన్ని వివరాలు వస్తాయి. ఎవరైతే రిక్వెస్ట్ పెట్టారో ఆ పాఠశాల పేరు కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఆ రిక్వెస్ట్కి సంబంధించి ఎంఐఎస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పాఠశాల వారు ఇప్పుడు ఈ రిక్వెస్ట్ని అప్రూవ్ చేయడానికి అప్రూవ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విద్యార్థి ఆటోమేటిక్గా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతాడు. అదే ఇది రిక్వెస్ట్ అనేది రాంగ్గా అనిపించి ఆ విద్యార్థి మీ పాఠశాలలోనే ఉంటున్నాడు అనుకుంటే మీరు రిక్వెస్ట్ని రిజెక్ట్ కూడా చేయవచ్చు, రిజెక్ట్ రిక్వెస్ట్ ద్వారా. ఈ విధంగా అప్రూవ్ చేశారంటే మాత్రం ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. మీరు ఇంకా ఆన్లైన్లో టీసీ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉండదు. రాంగ్ అనుకుంటే రిజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అప్రూవ్ చేయడానికి అప్రూవ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది. ఇలా రిక్వెస్ట్ని అప్రూవ్ చేయగానే ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్లో వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు ఆ విద్యార్థిని జాయిన్ చేసుకోవడానికి ఇంపోర్ట్ ఆప్షన్ని యూజ్ చేయండి. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఉంది కదా, దీంట్లో ఇంపోర్ట్ మాడ్యూల్ ఉంటుంది. దీంట్లో ఇంపోర్ట్ కింద ఉన్న అంటే ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ కింద ఉన్న గో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు విద్యార్థి యొక్క పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి మీరు ఆ విద్యార్థిని మీరు ఇప్పుడు ఇంపోర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అవతల పాఠశాల వారు రిక్వెస్ట్ని అప్రూవ్ చేయగానే డ్రాప్ బాక్స్లోకి మాత్రమే వెళ్తాడు. అంతేకాని మన పాఠశాలలో యూడైజ్ ప్లస్ సైట్లోకి వచ్చి జాయిన్ అవ్వడు. డైరెక్ట్గా ఆన్లైన్లో మనమే జాయిన్ చేయాలన్నమాట రిక్వెస్ట్ అప్రూవ్ అయిన తర్వాత. కాబట్టి మనం ఈ విధంగా ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మరలా విద్యార్థిని ఆన్లైన్లో ఈ విధంగా మరలా పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మరలా మనకి కావాల్సిన క్లాసులో మన విద్యార్థిని జాయిన్ చేసుకుంటాం. ఒకవేళ రిక్వెస్ట్ అప్రూవ్ చేశారా, రిజెక్ట్ చేశారా అనేది మనం చెక్ చేసుకోవాలనుకోండి, ఈ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్లోనే ఈ గో మీద క్లిక్ చేయండి. మనం పెట్టిన రిక్వెస్ట్లన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ చివరి ఆప్షన్లో ఈ గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రిక్వెస్ట్ స్టేటస్ ఉంటుంది. వాళ్ళు అప్రూవ్ చేశారా, రిజెక్ట్ చేశారా అనే వివరాలు కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ఎవరైనా విద్యార్థులు మన పాఠశాలలోకి జాయిన్ అయి ఉన్నట్లయితే ఆ విద్యార్థి ఇంకా యూడైజ్ ప్లస్ సైట్లో ఉంటే డ్రాప్ బాక్స్లో లేకుండా ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టండి అని చెప్పేసి మనం ఈ విధంగా స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ ఆప్షన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. అవతల పాఠశాల వారు ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే మరలా ఆ విద్యార్థిని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మనం యూడైజ్ ప్లస్ సైట్లోకి జాయిన్ చేసుకోవచ్చు.